భారీ వర్షం కురుస్తోంది. ఢిల్లీ ఎన్సీఆర్ లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సంగం విహార్, నీమ్ చౌక్ వెళ్లే రహదారులు జలమయమయ్యాయి. ఢిల్లీలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతోంది. దీంతో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఢిల్లీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో. ఢిల్లీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మనం విజువల్స్ లో చూడొచ్చు, భారీ వర్షాలతో వరదలు కూడా ముంచెత్తుతూ ఉన్నాయి. కొన్ని రోడ్లు కూడా జలమయమైపోయాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దేశ రాజధాని ఢిల్లీలో కూడా వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. సుమిత్ర, ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా నిన్న రాత్రి నుంచి కూడా కురుస్తున్న వర్షానికి పూర్తిగా జలమైన పరిస్థితి ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్ లోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. అయితే లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే పలు సూచనలు చేయడం జరిగింది. అయితే ఇటు ఇంకా ఈ యొక్క వర్షం మరింత పడే అవకాశాల నేపథ్యంలో ఇప్పటికే అధికారులంతా కూడా ఎక్కడికక్కడ రోడ్లపైన వాటర్ నిలవకుండా పూర్తిగా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేస్తున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా ఇదే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పొచ్చు. మరి ఈ యొక్క ఢిల్లీ ఎన్సీఆర్ కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా ఉత్తర భారతదేశంలో అంతటా కూడా భారీగా వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తం అవడం జరిగింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉత్తరాఖండ్ కు సంబంధించి చూస్తే గనక మరొకసారి క్లౌడ్ బరస్ట్ కావడంతో భారీగా కొండ చర్యలు విరిగి పడుతున్న పరిస్థితి ఉంది. ఉత్తర భారతదేశం అంతా కూడా ఈ యొక్క ఋతుపవనాలకు అతలకుతలం అవుతున్న పరిస్థితి ఉంది. ఇటు ఢిల్లీ ఎన్సీఆర్ కు సంబంధించి కూడా దీని ప్రభావం విమానాలపైన పడుతుంది. దీనికి ఇప్పటికే ఇండిగోకు సంబంధించిన సంస్థ తమ ప్రయాణికులను ముందుగానే ఎయిర్పోర్ట్ కు చేరుకోవాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అనేక ప్రాంతాల్లో ఇటు ఈ యొక్క వర్ష ప్రభావం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్ అవుతూ ప్రజలంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తం అవడం జరిగింది. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు ఇటు పూర్తిగా అధికారులంతా అప్రమత్తంతో ఉండడం జరిగింది. ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా ఇదే పరిస్థితి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మరొకసారి కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతోటి ప్రస్తుతం ఈ యొక్క అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఇటు రైళ్లు అదేవిధంగా విమానాల పైన కూడా ఈ వర్ష ప్రభావం ఉండడంతో ప్రయాణికులు ముందుగానే తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిందిగా కూడా చెప్తూ ఉన్నారు. ఇటు రైల్వే స్టేషన్స్ కి వెళ్లే దారులు కావచ్చు, ఎయిర్పోర్ట్ కు వెళ్లే దారులు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్లు అయ్యే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో గంట ముందే బయలుదేరాల్సిందిగా కూడా సూచనలు చేశారు. అయితే ఈ వర్ష ప్రభావానికి ఇటు లోతట్టు యమున పూర్తిగా ఏదైతే బ్రిడ్జికు పైన నుంచి కూడా వాటర్ ప్రవహిస్తున్న నేపథ్యంలో లోతట్టులో ఉన్న యమున తీరం వెంట ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కూడా కోరడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం కురిసిన వర్షపాతానికి మించి ఇప్పుడు వర్షపాతం నమోదవడంతో అధికారులు అయితే ప్రస్తుతం అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా ఉత్తర భారతదేశం అంతటా కూడా మరొక 2-3 రోజులు విస్తారంగా వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతోటి అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.